వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఇరవై 25 వసంతాల గులాబీ జాతర విజయవంతం చేయండి. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్. తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. అనారోగ్యంతో మరణించిన నిరుపేద మహిళ కుటుంబానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ భరోసా. గోదావరి కని పట్టణంలో జోరుగా సాగుతున్న తాటి ముంజల అమ్మకాలు. గులాబీ దండు కదం తొక్కాలి, ఓరుగలు దద్దరిల్లాలి. కాంగ్రెస్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి. 25 వసంతాల గులాబీ జాతరను విజయవంతం చేయాలని రామకుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా బుధవారం రాత్రి గోదావరి కని పట్టణంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో రామగుండం నియోజకవర్గం పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో అవమానాలు, మరెన్నో అవహేళనలు అన్నిటినీ అధిగమించి తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వర్ణ రాష్ట్రాన్ని సాధించి 4 కోట్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసి సగర్వంగా నిలిపింది గులాబీ జెండా అన్నారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించి ప్రజలకు కదిలించి ఉద్యమం చేయకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధాలను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారని, కానీ వచ్చిన అవకాశాన్ని ఆ పార్టీ నాయకులు సద్వినియోగం చేసుకోక ఆగమాగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నిర్వహించిన పెద్దలందరికీ మనుషులకు తగు నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళీ బయటకు వస్తాను. కాబట్టి ఆ పులి బయటకు వస్తుంది కాబట్టి దాన్ని సమావేశం ఏర్పాటు చేసుకొని మనం ఆ కార్యక్రమానికి ఎలా వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో మీటింగ్ చేసుకుంటున్నాము. చాలా విస్తృతంగా వాడగలం. నిజమైనందుకు మాత్రమే పుట్టిన పార్టీ ఇది ఎక్కువ కాలం నిలబడదు అని అన్నారు. తెలుగుదేశం పార్టీకి పెద్ద పేరు ఉన్నది. నాకు తెలిసి రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకే పార్టీ కానీ కేవలం సిద్ధాంతం కోసం ప్రజలు ఆదరించిన తాపత్రయం కోసం కాకుండా ఏకైక సిద్ధాంతం టీఆర్ఎస్ పార్టీ. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని రోజులు నిలబడుతుందని. ప్రజలలో ఇక్కడ కేసీఆర్ తప్ప ఈ ప్రాంత ఆకాంక్షలు పార్టీ కార్యకర్తలుగా మనం ఈ పార్టీ కార్యకర్తలుగా తప్పకుండా ఆ పార్టీ చేసుకోవాల్సిందిగా మీరు మరొకసారి కోరుకుంటూ 28 గ్రామాలు ఉన్నాయి కాబట్టి 2 మండలాల పాలకుర్తి అంతర్గంగా ప్రతి డివిజన్ నుంచి తప్పకుండా రేపు రాబోయేటువంటి పరిపాలన మనదే. కాబట్టి మీరు ఏ విధంగా అనుకుంటారో ఈ గ్రామాలు కానీ ఈ డివిజన్లు కానీ తప్పకుండా ఆ రీతిలో ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేటువంటి విధంగా ఇలా కార్యాచరణ ఉండబోతా ఉన్నది. ఇలా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. కేసీఆర్ గారు అన్నాడు మాకు 2,000 రూపాయలు ఇస్తే 4,000 రూపాయలు ఇస్తా అని మమ్మల్ని నమ్మబలికిచ్చారు, మోసం చేశారు. మమ్మల్ని మోసం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని వందబెడతామని ఇలా ప్రజలందరూ కూడా అంటున్నటువంటి సందర్భం. మాకు మోసం చేశారు. కళ్యాణ లక్ష్మి పథకానికి సులభం ధరనిస్తారు. 15 నెలలైంది, ఇప్పటి వరకు కూడా ఇచ్చిన పాపన పోలేదు. 2,500
కూడా రూపాయి వేయలేదు. ఇంత దుర్మార్గమైనటువంటి మోసం చేసిరు. మాకు కేసీఆర్ గారి ద్వారానే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే గొప్ప పరిపాలన అందింది, గొప్ప సంక్షేమం అందిందని ఇలా ప్రజలందరూ కూడా మళ్ళీ మాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నటువంటి యొక్క నేపథ్యంలో, ఇటువంటి సందర్భంలో దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క క్షేత్ర స్థాయిలో మనకున్నటువంటి పరిజ్ఞానంతో ప్రజలను చైతన్యం చేస్తూ ఇలా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు నడిపించాలని సందర్భంగా ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా కోరుతూ, ఈరోజు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. ఇంతకుముందు తోటగారి గారు ప్రత్యేకంగా చెప్పిండు, ఇంతకుముందు కౌశిక్ గారు చెప్పిండు, ప్రతి ప్రసంగంలో చెప్పిండు. మనము 5 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో ఈ యొక్క రామగుండం నియోజకవర్గాన్ని ఒక గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని, ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ తెచ్చి, ఒక కోర్టు భవనాన్ని ఏర్పాటు చేసి, ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, ప్రతి డివిజన్కు సుమారు 1-2 కోట్లతోని పట్టణ ప్రగతి నిధులు కానీ, అదేవిధంగా 200 కోట్ల సీఎం ప్లాన్ నిధులతో కానీ మనము టీవీఎఫ్ఐడిసి 100 కోట్లు తెస్తే ఆ 100 కోట్లను కూడా వాళ్ళ ఇష్టం ఉన్నటువంటి రీతిలో ఇలా ఎక్కడ పడితే అక్కడ కమిషన్ల కోసమే పనులు చేసేటాన్ని 100% కైవసం చేసుకుంటుంది. ఎంపీపీలు ఎంపీటీసీలు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. దాని ద్వారానే ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ఈ నాయకుడికి బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ కూడా కార్యక్షేత్రంలో గొప్పగా పనిచేసినటువంటి వాళ్ళు, అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీలో అనేక త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, ఏ పదవులు కూడా ఆశించకుండా గులాబీ జెండా కోసమే పనిచేసినటువంటి వాళ్ళు, మీరందరూ కూడా మీ అందరి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పునర్వైభవం రావడం కోసం మనమంతా కార్యాచరణతో ముందుకు పోదామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క 27వ తారీఖు లోపు నేను ప్రత్యేకంగా ప్రతి డివిజన్కు, ప్రతి గ్రామానికి రావడం జరుగుతుంది. మనకు 28 గ్రామాలు, 50 డివిజన్లకు ఎక్కడి వాళ్ళు అక్కడ మాజీ కార్పొరేటర్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలను పేద ప్రజలందరికీ అందేలా బీజేపీ పార్టీ ఆవిర్భావ వారోత్సవ వేడుకలను జరుపుకోవడం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి తెలిపారు. బీజేపీ ఆవిర్భావ వేడుకల వారోత్సవాలలో భాగంగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణితో కలిసి జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి గోదావరికని కూరగాయల మార్కెట్లో తిరుగుతూ వ్యాపారుల అభివృద్ధి కోసం ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ముద్రా లోన్స్ అందరి ఆదాయం లేదా అని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణితో కలిసి కర్ర సంజీవరెడ్డి మాట్లాడుతూ, చిరు వ్యాపారులకు ప్రధాని నరేంద్ర మోడీ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం కోసం ముద్రా లోన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ముద్రా లోన్స్ అందరికీ అందాయా లేదా తెలుసుకోవడంలో భాగంగా నేడు కని కూరగాయల మార్కెట్లోని చిరు వ్యాపారులను కలవడం జరిగిందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వ పథకాలను అందరికీ చేరువయ్యేలా ప్రతి ఇంటిని టచ్ చేసే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మెరుగు హనుమంత గౌడ్, పిడుగు కృష్ణ, కోమల్ల మహేష్, జక్కుల నరహరి, మామిడి వీరేశం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాల ప్రవేశ సందర్భంగా పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పిలుపు మేరకు ఈరోజు 10, 11, 12 ఈ 3 రోజుల కార్యక్రమాన్ని గ్రామ చేలో, బస్తీ చేలో, గ్రామ చేలో, గరిచేలో ప్రోగ్రానికి ఈరోజు గోవారికానికి రావడం జరిగింది. ఈరోజు 16 నాడు గోవారికాన్లో కార్యక్రమానికి మార్కెట్లో ఇలాంటి లబ్ధిదారులు మోడీ ప్రభుత్వం గురించి ముద్రా లోన్ తీసుకునే లబ్ధిదారులతోని వాళ్ళతో ఒక 20 మందితో వాళ్ళ లబ్ధిదారులతో మాట్లాడడం జరిగింది. మోడీ గారు చేసిన పథకాలు మీకు అందుతున్నాయా, అందులేవా, ఏం చేస్తూ ఉన్నారని చెప్పి అడిగితే బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు 60 సంవత్సరాలు ఉన్న మహిళలు మాకు లోన్ అందింది, 15,000 రూపాయల నుంచి వెళ్ళి
30,000 50,000 దాకా మా ముద్రలో ఇచ్చింది. దానివల్ల మేము చిరు వ్యాపారులం అందరము ఒక మార్కెట్లో చిన్న మార్కెట్ పెట్టుకొని పెరగాలనుకొని భక్తులు చెప్పడం జరుగుతుంది. మోడీ గారు చేసిన పథకాలు మాకు మంచిగా ఉన్నాయి, మాకు అందినాయి. మీరు వచ్చి అడిగినందుకు మాకు సంతోషంగా ఉందాం. వారికి వాళ్ళు మార్కెట్లో ఉన్న మహిళ చెప్తా ఉన్నాం. మేము ఒకటే అడుగుతూనే ఉన్నాం, ఈరోజు మోడీ గారు వేసిన పథకాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నాం. విశ్వబ్రహ్మ కర్మ వాళ్ళది విశ్వకర్మలకు చూస్తే మేము 2 లక్షల లోన్ ఇస్తామని చెప్పేసి మేము అన్నాం. ఆల్రెడీ 52 కోట్ల రూపాయలు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 200 మంది పెండింగ్ వల్ల ఇస్తున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని దాన్ని ఎందుకు పెండింగ్ పెడుతుందో మేము చాలాసార్లు అడిగినాం, కానీ దాని స్పందన లేదు. మరి విశ్వకర్మలకు మేము ప్రత్యేకంగా శిక్షణ ఇస్తా ఉన్నాం. వాళ్ళకు 15,000 రూపాయలు శిక్షణ ఇచ్చుకుంటూ చూతా వాళ్ళకు ₹1,00,000 పనిముట్లు ఇస్తూ ఉన్నాం. ఇచ్చుకుంటూ చూతా మనిషికి 2 లక్షల లోన్ ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి 52 కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అది పెండింగ్ పెట్టి ఇంతవరకు లిస్ట్ వాళ్ళు రిలీజ్ చేయడం లేదు. అదే మేము విషయం అడుగుతూ ఉన్నాం. ఆయుష్మాన్ భారత్ ఉన్నది, దానికి మీకు ఎవరికైనా హాస్పిటల్ పోతే ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి నిమ్మని వహిస్తాం. ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ గారు ఇచ్చిన పథకాలు మీ దగ్గర పెట్టుకొని ఎందుకు ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి రైతుల ఈ మార్కెట్కి వచ్చిన ప్రతి వాళ్ళు మార్కెట్లో ఏమంటారు అంటే మార్కెట్ షిఫ్ట్ చేస్తున్నారన్న అది చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాం. అటువంటి ఏం మార్కెట్ షిఫ్ట్ కాకుండానే భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉంటాం. మేము ఎలాంటి ఇబ్బంది లేదు. హోల్సేల్ మార్కెట్ కానీ కూరగాయలు రిటైల్ మార్కెట్ ఉన్న వాళ్ళు కానీ మహిళలే కానీ సోదరులు కానీ మేము అందరూ చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మీ అండగా ఉంటుంది. మేము ఎప్పుడు చెప్తాం, ముద్రలోనే ఎవరైతే ముద్రలో రాని వాళ్ళు ఉంటారో మీ ఇక్కడ ఉన్న సంజయ్ గారు చెప్తా ఉన్నాం, ఇక్కడ హనుమంతన్న చెప్తా ఉన్నాం. ఎవరైతే లిస్ట్ ఉన్నదో మినిమం 50,000, 20,000, 30,000 చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళకు మినిమం ఒక 100 మంది లిస్ట్ తయారు చేయాలని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళందరూ 100 మంది తీసుకుంటే అక్కడ వాళ్ళందరికీ మనం లోన్ ఇచ్చే ప్రయత్నం మన జిఎంఏలో పోయి ఏజిఎంఏలో పోయి మనం మాట్లాడు కరీంనగర్లో ఏజిఎం గారు ఉన్నారు. వాళ్ళ దృష్టి తీసుకుపోయి వాళ్ళ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే వాళ్ళ వ్యాపారం పక్కా ఉండాలి. వ్యాపారం పెట్టుకుని అడ్డా ఉంటే అడ్డా చూసి మేము లోన్ ఇప్పించే బాధ్యతగా నేను తీసుకుంటామని చెప్పి మా పార్టీ తీసుకుంటుంది. నేను జిల్లా అధ్యక్షుని తీసుకుంటా, హనుమంతన్న కానీ సంధ్యక్క కానీ తీసుకొని మనం ముందు చెప్తా ఉన్నాం. వాళ్ళు ఇష్టంతో తీసుకుంటే మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము సపోర్ట్ ఇస్తా ఉన్నాం. అలాగే వాళ్ళ జనగాం పోయి మా పార్టీ పిలిపింటే 5 ప్రోగ్రాం చేయాలి. ఫస్ట్ బూత్ అధ్యక్షులు మీటింగ్ పెట్టుకోవాలి. బూత్ అధ్యక్షులు మీటింగ్ పెట్టుకున్నాక కార్యక్రమం బస్తీకి చెల్లవంటే ఒక బూత్ అధ్యక్షులు మీటింగ్ అయిపోయినాక ఒక బస్తీకి పోయి దళిత కానీ బస్తీకి పోయి వాళ్ళకి ఏమైనా వసతులు గవర్నమెంట్కి వెళ్ళి ఏముంది మా సెంటర్లో మేము అందినాయి, మీకు లైట్ వెలుగుతుందా, సీసీ రోడ్డు మేము ఇచ్చినాం, బుగ్గ మేము ఇచ్చినాం, చెట్టు మేము కట్టినాం, టీడీ మేము కట్టినాం, ఇవన్నీ మేము చెప్పుకుంటూ వాళ్ళతో కూర్చొని ఒక భోజనం చేసి ఒక 5 గంటలు చర్చించవలసిన అవసరం ఉంటుంది కనుక వాళ్ళకి అలా ఒకరి ప్రోగ్రాం పెట్టుకుంటాం. అది అయిపోయాక రామగుండం పోతాం. రామగుండం పోయి రామగుండం నుంచి వెళ్ళి అలా మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఎయిర్పోర్ట్ లెక్క ఏ రైల్వే స్టేషన్ తీసుకోవాలా, హైదరాబాద్ తీసుకోవాలి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకో, వరంగల్ తీసుకో, ఇలా నాగ్పూర్ తీసుకోవాలా, గోరిగాం తీసుకో, ఎక్కడ వేసిన జంక్షన్లు నీకు ఎయిర్పోర్ట్స్లో లేని విధంగా అంత మంచి ఇలా సుందరీకరణ చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసిన కార్యక్రమాలు ఇవాళ విజిట్ చేద్దామని చెప్పేసి రైల్వే స్టేషన్ పోయి అసలు వాళ్ళ బాత్రూమ్ మంచిగా ఉన్నాయా, అసలు వాళ్ళ విజిటింగ్ రూమ్ మంచిగా ఉంది, విశ్రాంతి రూమ్ మంచిగా ఉందా లేదా, తాగునీరు అంతుందా వాళ్ళకి అంతుందా అంత లేదా, ఏ ట్రైన్లు ఆగుతూ ఉన్నాయి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నది, ఇవన్నీ వసతులు తెలుసుకోవడానికి చూద్దాం. మేము అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడ పోతాం. దాని తర్వాత అంతర్గామ మండలంతో పోయి ఒకసారి మేము కూర్చొని కార్యకర్తలతో మాట్లాడి రేపు బస్తీలో ఏ రకంగా మనం కార్యక్రమం చేయాలి. 10 నాడు ఇక్కడ అయిపోతున్నది. రేపు సుల్తానాబాద్లో పెద్దపల్లి కాన్సర్ సుల్తానాబాద్లో 250 దళిత కుటుంబాలు ఉన్నాయి. 250 దళితుల కుటుంబాలకు పోయి అక్కడ ప్రతి ఇంటింటికి పోయి విషయాలందరికీ చెప్పి మోడీ గారు చేసిన పథకాలు కానివ్వండి, మోడీ గారు చేసిన అభివృద్ధి కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తూ ఉన్నది, మేము ఎందుకు మీ దగ్గర వాళ్ళు మీకు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది, దళితుల పార్టీ వేరే బీజేపీ పార్టీ వ్యతిరేకత కాదని చెప్పి వాళ్ళందరూ పిలిచి ఒక 100 మంది 65 సంవత్సరాల వృద్ధులకు అందరికీ మనిషికి చీరలు ఇచ్చుకుంటూ, ముసలి వాళ్ళు ఉంటారైతే ఎవరైతే కట్ట ఉన్నారో వాళ్ళకి కట్టెలు ఇచ్చుకుంటూ, ఒకటి లుంగి పంచావును, ఒకటి టవల్ ఇచ్చుకుంటా, ఒక కట్ట ఇచ్చుకుంటా మొగలకు, 65 ఏళ్ళలో ఉన్న ముసలి వాళ్ళకు మనం చీరలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడే మేము అక్కడ సుంతానకి వెళ్ళి ఒక ఏరియా చూసుకొని వచ్చి అందరి 250 కుటుంబాలను పిలిపించి సంపర్కి భోజనం కింద కూర్చొని భోజనం చేస్తే రేపు ఆ కార్యక్రమం ఉన్నది కనుక మా కార్యకర్తలకు ముందే తెలియజేస్తా ఉన్నాం.
కార్యకర్తలందరూ దగ్గరున్న అందుబాటులో కార్యకర్తలందరూ సొంతంగా దళితవాడు రావాల్సిందిగా మేము కోరుతున్నాం. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా పార్టీ పిలుపు మేరకి గావ్ చెలో బస్తీ చెలో కార్యక్రమాన్ని రామగుండం నియోజకవర్గంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి గారు ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. కార్యకర్తలు నాయకులందరికీ కూడా మరి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ మరి వారు మొదటగా రాగానే గోదావరికని డైలీ మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే చిరు వ్యాపారులు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి ఒంటరి మహిళలు గృహిణులు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ముద్రా లోన్ ద్వారా లోన్ తీసుకొని వ్యాపారాన్ని అద్భుతంగా చేస్తూ ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులను తట్టుకొని వారి కుటుంబాలు నిలబడతా ఉన్నాయంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పి వారెంతో హర్షం వ్యక్తం చేయడం, వారందరితో కూడా ఈరోజు జిల్లా అధ్యక్షులు వారితో కలిసి వారు ప్రభుత్వం నుండి వారు తీసుకుంటున్నటువంటి సహకారాన్ని వారి స్పందనలో వారు తెలుసుకోవడం జరిగింది. అదే రకంగా జనగామ ఆలయంలో ఈరోజు పార్టీ పిలుపులో భాగంగా ఆలయ పరిసరాలని శుభ్రం చేస్తూ అక్కడ ముఖ్య కార్యకర్తలు నాయకులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత రామగుండం రైల్వే స్టేషన్ ఇవాళ ఎయిర్పోర్ట్ తరహాలో రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ మరి నూతనంగా అధునాతనంగా ప్రజలకి అన్ని వసతులతోటి ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే న్యూ మాడిఫికేషన్ చేస్తూ ఉన్నదో ఆ పనులని వారు విజిట్ చేసి కేంద్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ కోసం ఏ రకంగా చిత్తశుద్ధితోటి కృషి చేస్తూ ఉన్నదనేది ప్రజలకి మరి వారి ద్వారా తెలియజేస్తారు. అదే కాకుండా నూతనంగా రైళ్లు కావచ్చు, వచ్చేటువంటి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో రామగుండం మీదుగా పోయేటువంటి ట్రైన్స్ కూడా మరి ఆల్టింగ్ అక్కడ స్టాప్ ఇచ్చేటట్టుగా అధికారులతోటి వారు మాట్లాడతారు. ఈ షెడ్యూల్ తోటి వారు ఇక్కడికి రావడం జరిగింది. వారు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి సందేశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ రోజు సామాజిక ఉద్యమాలను బలపరుస్తూ RG1, GDK 1 and 3 ఇన్క్లైన్ ఉద్యోగస్తుల నుండి సామాజిక ఉద్యమ నిధి సేకరిస్తూ CITU పిట్ కమిటీ బృందం RG1 బ్రాంచ్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో నేటికి ఇంకా అక్కడక్కడ పరిశ్రమలలో, విద్యా సంస్థలలో, పని ప్రదేశాలలో చాపకంగా నీరుల కుల వివక్ష కొనసాగుతున్నదని, దళితుల, గిరిజనులు, మహిళలు, మైనార్టీ ఉద్యోగస్తులు వివక్షతో దాడులకు గురవుతూనే ఉన్నారు. సమాజంలో ఉన్న వివక్ష, సహచర ఉద్యోగులు, కార్మికులు పాటిస్తున్న వివక్ష, ఈ రెండింటినీ వారు అనుభవించాల్సి వస్తుందని, ప్రమోషన్స్లో, రిజర్వేషన్లలో అమలులో జరుగుతున్న లోపం వల్ల పదోన్నతులు దక్కడం లేదు. దళిత ఉద్యోగుల ఎడల రిజర్వేషన్ కేటగిరీ అంటూ చిన్న జీపు చూస్తున్నారని, డ్యూటీ చేస్తున్న పని ప్రదేశాలు, మధ్యాహ్నం లంచ్ చేసే దగ్గర కూడా వివక్షత కొనసాగుతుంది. ప్రత్యేకంగా కార్మికుడు సామర్థ్యం, హోదా నుండి కాకుండా వారి కులం ఆధారంగా గౌరవిస్తున్న అమానుష స్థితి ఉంది. 77 సంవత్సరాల స్వతంత్ర అనంతరం కూడా పట్టణ ప్రాంతాలలో దళిత ఉద్యోగ కార్మికులకు ఇల్లు అద్దెకు ఇవ్వకపోవడం శోచనీయం. దళితులకు గుడి ప్రవేశం లేని గ్రామాలు, బతుకమ్మ ఆడనీయని ప్రాంతాలు, హోటల్లో 2 గ్లాసుల పద్ధతి పాఠశాలల్లో దళితులకు మధ్యాహ్నం భోజనం వంట చేస్తే అగ్రవర్ణ విద్యార్థులు తినకపోవడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కుల వివక్ష, అంటరానితనం, కుల దురహంకార హత్యలు, సాంఘిక బహిష్కరణ నిత్యం జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో CITU పిలుపు మేరకు కార్మికుల ఆర్థిక విషయాలతో పాటు సామాజిక అంశాలపై పోరాడాలని, ఈ సమాజంలో కులం అంతం కావాలని, కార్మికులు ఐక్యతతో వారి హక్కుల కోసం పోరాడాలని, సామాజిక చైతన్యం కోసమే సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU సామాజిక ఉద్యమకారులకు మద్దతుగా ఉద్యమ నిధి సేకరించి కుల వివక్ష వ్యతిరేక పోరాటం
సాంఘిక సామాజిక ఉద్యమాన్ని అందిచేస్తుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మేధరి సారయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరి రావు, ఆర్జీవన్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, పిట్ సెక్రటరీ దాసరి సురేష్, ఈదుల సాగర్, పెద్దపల్లి శశికిరణ్, అజయ్ కుమార్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఈరోజు మనము ఉద్యమ నిధి అని సేకరిస్తున్నాం. అంటే ఈ యొక్క ఆర్జీవన్ ఏరియాలో ఉన్నారు. వారు కార్మిక వర్గానికి సిఐటి ఫౌండర్. ఆయన మనకు ఎన్నో హక్కులు సాధించి ఎవరైనా కులం పేరుతో దూషించినా తప్పే, ఎవరు దూషించినా. కాబట్టి సామాజిక న్యాయం జరగాలనేది సిఐటి భావన. ఎందుకంటే పూర్వం మనకు గుడిలోనికి రానేలేదు. రీసెంట్లీగా కూడా మన మీరు ఉంటారు గౌడ మహిళలను 32 మందిని కంప్లైంట్ చేస్తే కేసు అయితే ఎవరు సొత్తు కాదు, అది ఉండని మనం బయటించాలని ఉంటాయండి. ఉద్యమ నిధి కార్యక్రమం ఎందుకోసం అంటే మనకి కామ్రేడు బిటి రణదివే గారు సిఐటి ఫౌండర్ ద్వారా ఏదైతే కార్మికులు రావాలి, ఇలాంటి న్యాయం జరగాలి అనేది ఆయన ఆయన సతీమణి విమల గారు పూలే గారి జయంతి జరుపుతున్నాం. ఈ నెల ఏప్రిల్ నెల మాసంలో మహనీయులేసిన బాటలో పయనిస్తూ సిఐటియు ఉద్యమ నిధి సేకరిస్తుంది. దానిలో భాగంగా జీడీకే 103 క్లైంట్ రావడం జరిగింది. మహనీయులు అంటే మన కార్మిక వర్గానికి కామ్రేడు బిటి రణదేవే గారు సిఐటియు జాతీయ అధ్యక్షులుగా ఫౌండర్గా ఎన్నికైనారు. వారు వేసిన బాటలో కార్మికులకు న్యాయం చేస్తూ ఎన్నో పోరాటాల ద్వారా ఎన్నో హక్కులు సాధించి పెట్టినారు. తర్వాత మన ఈరోజు వారి సతీమణి విమల గారు రణదివే గారు వారి జయంతిని జరుపుకుంటున్నాం. తర్వాత రేపు పూలే గారు జ్యోతిరావు పూలే గారు వారి జయంతిని జరుపుకోబోతున్నాం. 14వ తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని జయంతిని చేయబోతున్నాం. ఈ మహనీయులు వేసిన బాటలో పయనిస్తూ వాళ్ళు ముళ్ళ బాటలో నడిచి మనకు పూల బాటలు వేశారు. ఆ మహనీయుల కోసం ఈ ఉద్యమ నిధి ద్వారా కార్మికులకు ప్రజల్లోకి తీసుకెళ్తూ వాళ్ళు వేసిన ఆలోచన విధానం మనకు ముందుకు తీసుకెళ్లడానికి సిఐటి పోరాటం చేస్తుంది. సిఐటి ద్వారా సామాజిక న్యాయం, వాళ్ళు ఏదైతే సామాజిక న్యాయం కోసం ఏదైతే ప్రజలను దళితులను హీనంగా చూసిల్లో సమానత్వం కావాలని ఆ రోజు మహనీయులు పోరాటం చేసి మనకు ఈ స్ఫూర్తి అందించారు. ఆ స్ఫూర్తితోటి ఈరోజు మనము పయనిస్తున్నాము. కావున అందరూ ఈ యొక్క విషయాన్ని గ్రహించి మహనీయులు వేసిన బాటలో పయనిద్దామని సిఐటి సామాజిక న్యాయం కోసం పోరాడుతుంది. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఉపశమనాన్ని కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు తీవ్రంగా మండుతున్న నేపథ్యంలో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఎయిడెడ్ పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయని విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. పాఠశాలలు తిరిగి జూన్ 12న ప్రారంభం కానున్నాయి. ఇటీవల వేసవి సెలవులపై సోషల్ మీడియాలో, ఇతర వేదికల్లో రకరకాల ఊహాగానాలు, తప్పుడు సమాచార చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ ప్రకటనతో స్పష్టతనిచ్చింది. ఈ షెడ్యూల్ తెలంగాణ అకాడమిక్ క్యాలెండర్ 2024 నుంచి 2025 ప్రకారమే నిర్ణయించినట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కపూట బడులు విధానం అమలులో ఉంది. ఉదయం మాత్రమే పాఠశాలలు కొనసాగుతున్నాయి. అయితే వేసవి సెలవులు రాగానే మొత్తం 45 రోజులకు పైగా పాఠశాలలు మూతపడనున్నాయి. దీనివల్ల విద్యార్థులకు వేసవిలో విశ్రాంతి లభించనుంది. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ శ్రీ రామ్ నగర్ 10 డివిజన్ రేషన్ షాప్ దుకాణాలను సందర్శించడం జరిగింది. పిడుగు కృష్ణ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్, బీజేపీ నాయకులు జక్కుల నరహరి మాట్లాడుతూ
ప్రతి నిరుపేద కుటుంబంలోని ఒక్కొక్కరికి ఉచితంగా 5 కిలోల సన్న బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ అందజేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోలకి 1 కిలో బియ్యాన్ని కలిపి మొత్తం రాష్ట్రం ప్రభుత్వమే అందజేస్తున్నట్టు అబద్ధపు ప్రచారానికి తెరలేపింది. దీన్ని తిప్పికొట్టడానికి ప్రతి బీజేపీ కార్యకర్తలు కంకణం బద్దులై రేషన్ షాప్ల ముందు మోడీ చిత్రపటానికి ఉంచాలని డీలర్లను డిమాండ్ చేస్తున్నారు. రేషన్ షాప్ సందర్శించిన వారిలో పిడుగు కృష్ణ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా మాజీ కార్యదర్శి జక్కుల నరహరి, బీజేపీ రాష్ట్ర నాయకులు గోగుల రవీందర్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా మాజీ కోశాధికారి పంగ రవి, మాజీ ప్రధాని కార్యదర్శి బుంగ మహేష్, జనగామ మండల కన్వీనర్ మామిడి వీరేశం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏమైంది రావా రైట్ రా రాదే రేవంత్ రెడ్డి పేదలకు మంచి బియ్యం ఇస్తానని చెప్పి నరేంద్ర మోదీ గారు సహకారంతో 2028 వరకు ఉచితంగా బియ్యాన్ని అందజేస్తాను. నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. ఈ 15 ఏళ్ళ ఈ రచన డివిజన్లో రేషన్ షాప్ను సందర్శించడం జరిగింది. మన భారతీయ జనతా పార్టీ నాయకులము ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 5 కిలోల బియ్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో బియ్యం ఇస్తుంది. నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టినలా పెట్టలేదా అనే ఉద్దేశం కొద్దీ రేషన్ షాప్ను సందర్శించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అనే దొంగ మాటలు చెప్తుంది. 6 కిలోల బియ్యం కూడా మేమే ఇస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్తుంది. అది కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా గమనించాలి. మీరు ఎన్ని మోసపూరిత మాటలు చెప్పినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నరేంద్ర మోడీ గారు మన కరోనా నుంచి కూడా ప్రతి ఒక్కరికి 6 కిలో బియ్యం ఇస్తుండు. ఈ సన్న బియ్యం ఇచ్చుడు ఘనత మన నరేంద్ర మోడీ గారిదే. ఈ 5 కిలోల బియ్యం పైసలు కూడా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఇస్తుండ్రు. ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం 1 కిలోకి సంబంధించే ఇస్తుందని తెలియజేస్తున్నాను. ప్రజలందరూ గమనించాలి. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలని కోరుతున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకు జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. స్థానిక అంతర్గం మండల కేంద్రంలో పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వాన్ని దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా అంతర్గాము మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న మాట్లాడుతూ మోడీ గారు దేశానికి అచ్చా దిన్ హాయేగా అన్నాడు. కానీ పేదలు సచ్చే విధంగా నిత్యావసర వస్తువుల ధరలను నిరంతరం పెంచుతున్నాడు. వంట గ్యాస్ ధరను ఏకంగా 50 రూపాయలు పెంచడంతో పేద ప్రజలు తీవ్రంగా ఆందోళనలు చెందుతున్నారని అన్నారు. డీజిల్, ఈ పెట్రోల్ కి సంబంధించిన కూడా ఆయిల్ ధరలు తగ్గిన కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం లేదు. కేంద్రము జీఎస్టీల పేరుతో అధిక ధరలు పెంచుతూ పేద ప్రజలకు ఆర్థిక భారాన్ని మిగులుస్తున్నారు. ఇప్పటికే దేశంలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కార్మికులకు కనీస వేతనాలు లేవు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు. ఇవన్నీ సమకూర్చవలసిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వాళ్లకు, ప్రభుత్వ సంస్థలకు అప్పగించి నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తుంది. మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టుగా ధరలు పెంచి పేదల కడుపును కొడుతుంది. ఇప్పటికైనా పెరిగిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పందా జిల్లా నాయకులు పెంచాల రమేష్, గొల్లపల్లి చంద్రన్న, కోడిపుంజుల లక్ష్మి, కట్ట తేజేశ్వర్, తీగుట్ల రాములు, మార్త రాధక్క, రాజన్న, మల్లన్న, శంకరన్న తదితరులు పాల్గొన్నారు. డిఆర్డీఓ కాళిందిని గోలివాడ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరుగునున్న ఫార్మా పాన్ పనిని తనిఖీ చేసి కూలీలకు యావరేజ్ వేజ్ రేట్, పండ్ల తోటల పెంపకం, ఇన్సూరెన్స్ల పైన అవగాహన కల్పించడం జరిగింది. తర్వాత ఎంపీడీఓ ఆఫీసులో రాజు యువ వికాసం అప్లికేషన్లను పరిశీలన చేయడం జరిగింది.
అనంతరం పెద్దంపేట గ్రామంలో కుట్టు మిషన్ కేంద్రము విజిట్ చేయడం జరిగినది. డిఆర్డీఓ వెంట బి వేణుమాధవ్, ఎంపీడీఓ ఎం కర్ణాకర్, సూపరింటెండెంట్ టి రమేష్, ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్, సిసిలు, పంచాయతీ కార్యదర్శులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. అబాది రామకుండంలో దివ్య శోభాయమానంగా పురవీధులు తిరుగుతున్న శ్రీరాముల వారి రథయాత్ర. ఈ రథయాత్రలో శ్రీరాముల వారి దంపతులను సందర్శించుకుని ఊరేగింపులో కోలాటాలు చేసుకుంటూ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి పూల అలంకరణతో అర్చకులు నవీన్ ఆశీర్వాదం పొంది ఆ భగవంతుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మొక్కులు చెల్లించుకున్నారు. హనుమాన్ మాలధరణ భక్తుల స్వామి వారి రథం లాగి ఎంతో పులకించారు. महाराज के राम भक्त हनुमान के हौरा सद्गुरु राजा हंतानी माया आनंद माया నియోజకవర్గం స్థానిక 28వ డివిజన్ లెనిన్ నగర్లో నివాసం ఉంటూ కుల వృత్తితో కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్న ఓరుగంటి రాజమ్మ అనే మహిళ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. పెద్ద దిక్కును కోల్పోయిన మృతురాలి కుమార్తెలు కుమారుల దయనీయ పరిస్థితిని చూసి 28వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి సమాచారాన్ని అందించారు. వెంటనే స్పందించిన ఫౌండేషన్ ఫౌండర్ వ్యాల హరీష్ రెడ్డి మృతురాలి పెద్ద కర్మ కార్యక్రమానికి 50 కిలోల బియ్యాన్ని ఫౌండేషన్ ద్వారా అందించాలని సూచించారు. వారి ఆదేశానుసారంగా 28వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండా సురేష్, 28వ డివిజన్ యూత్ అధ్యక్షులు పోయిలర్ రవి, విహెచ్ఆర్ ఫౌండేషన్ రామగుండం ఇన్ఛార్జి సిగిరి రాము మృతురాలి కుటుంబ సభ్యులకు బియ్యాన్ని అందించాలని వారిని పరామర్శించారు. వేసవి కాలంలో చలవతో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే తాటి ముంజలను తినడానికి తాటి ముంజల ప్రియులు ఇష్టపడుతున్నారు. సంవత్సరం ఒక్కసారి అదే వేసవి కాలంలో తాటి ముంజల లభ్యమవుతాయి. ఎలాంటి కల్తీ లేని మందుల వాడకం లేకుండా తాటి చెట్ల నుండి లభ్యం అవుతుండడంతో ప్రజలు తాటి ముంజలను తినడానికి మక్కువ చూపిస్తుంటారు. అంతేకాకుండా తాటి ముంజలను తినడం మూలంగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
తాటి ముంజలను తినడం మూలంగా జీర్ణ సంబంధిత సమస్యలైన మలబద్ధకం, కడుపు ఉబ్బరం, వికారం వంటి వాటిని తగ్గిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. లివర్ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎండవేడి నుండి రక్షణ కూడా కల్పిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న తాటి ముంజలను మనం ఎందుకు తినకుండా ఉంటాం? అందుకే సంవత్సరానికి ఒక్కసారి లభించే తాటి ముంజలను తినడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. బాగా ఇష్టపడతారు బాగా ఇష్టపడతారు బాగా వేసి పెట్టాలి. బాగా వేస్తే చూసుకోవాలి కూడా కనిపిస్తుంది. ఎక్కువ ఉంటే బాగా ఉడకచ్చు. సైట్లో మంచి పని సైకిల్ 60 రూపాయలు 4 కాయలకు 60 రూపాయలు. 4 కాయలకు 60 రూపాయలు. ఆడ పెట్టి ఆ సార్కి కలవ సార్ ఊరికి కష్టం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఇరవై 25 వసంతాల గులాబీ జాతర విజయవంతం చేయండి. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్. తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. అనారోగ్యంతో మరణించిన నిరుపేద మహిళ కుటుంబానికి VHR ఫౌండేషన్ భరోసా. గోదావరి ఖని పట్టణంలో జోరుగా సాగుతున్న తాటి ముంజల అమ్మకాలు. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.